నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి జనక జనారే జగన్ వెనకాల జనాలే అంటూ సీఎం జగన్ రాకతో జనసంద్రమైన మహావిశాఖ వార్తను ప్రముఖ బ్యానర్గా ఇచ్చారు. పాలన విశాఖ నుంచే గెలిచేది జగనే. రిషికొండలో 2 ఎకరాలకు పైగా స్థలం కొనుగోలు చేయడం ద్వారా ఎన్నికలకు ముందే స్పష్టం చేసిన బాలకృష్ణ అంటూ సంచలనాత్మక కథనాన్ని ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంకటరెడ్డి హత్య కేసులో 2 టీడీపీ గుండాలను అరెస్ట్ చేశారు. బెదిరింపులకు ఒత్తిళ్లకు తలొగ్గిన చంద్రబాబు 5 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను మార్చారు. డబ్బు డిపాజిట్ చేస్తేనే టీడీపీ బీఫామ్, నరసరావుపేట అభ్యర్థికి బీఫామ్ ఇవ్వని చంద్రబాబు అంటూ మరో వార్తనిచ్చారు. సాక్షి తెలంగాణ ధరలు పెంచే ఎత్తులు, హైదరాబాద్లో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్పై ఆంక్షలు, ఎన్నికల తర్వాత బెంగళూరు తరహాలో అమలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. ప్రధాని మోడీ హయాంలో వ్యవస్థలన్నీ నిర్ధ్వంసమయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 70 ఏళ్ల అవినీతి అక్రమాలను సరిదిద్దుతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో 15,000 ఎకరాల్లో వర్షాల వల్ల పంట నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ యథాప్రకారం అమ్మ ఒడికి ఇతరత్రా అనేక ఏడుపుగొట్టు వార్తలతోటి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక వార్తలు ఇచ్చింది. పచ్చి అబద్ధాలని, మోసపూరిత కథనాలని ప్రచురించి నిస్సిగ్గుగా నడివీధిలో ఆంధ్రప్రదేశ్లో బట్టలోడు తీసుకుని ఈనాడు వారు తిరుగుతున్నారు. ఈనాడు తెలంగాణలో మాత్రం ఎక్కడ అట్లాంటి ఇబ్బంది లేకుండా కాంగ్రెస్కు, కేసీఆర్కి, బీఆర్ఎస్కు, బీజేపీకి బాకాలు ఊత్తూ ప్రచారం చేసుకుంటూ కామ్గా తమ పని తాను చేసుకుంటూ పోతోంది ఈనాడు తెలంగాణలో. కాంగ్రెస్ వస్తే సంపదంతా ముస్లింలకి అప్పగిస్తారంటూ రాజస్థాన్లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఈనాడు తెలంగాణలో ప్రముఖంగా ప్రచురించారు. లొంగిపోమని రాంచీ సభావేదిక విపక్ష పార్టీల నేతలు నినదించారు. కాంగ్రెస్ను ఓడిస్తేనే రుణమాఫీ అమలవుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నమస్తే తెలంగాణ ఎండుతున్న ఎల్లంపల్లి, అడుగంటిన అన్నపూర్ణ, ఎడారిలా శ్రీ రాజరాజేశ్వర అంటూ నమస్తే తెలంగాణలో బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. ఈ పత్రిక గత కొన్నాళ్లుగా తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులపై స్టోరీ ఇస్తోంది. ఖమ్మం టికెట్ లొల్లి మళ్లీ ఢిల్లీకి, కాంగ్రెస్ అభ్యర్థిపై నాయకుల మధ్య కుదరని ఏకాభిప్రాయం అంటూ మరో వార్తనిచ్చారు. అమెరికాలో 2 తెలంగాణ విద్యార్థుల దుర్మరణం, ఫినిక్స్లో రోడ్డు ప్రమాదం, ఘటనా స్థలంలోనే మరణించారు. పాపం. వెలుగు పత్రిక ఐఐటి నీట్ పేరుతో వేల కోట్ల దందా, స్టూడెంట్స్తో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలంటూ ఈ పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది. వార్తాపత్రిక ఉచితాలపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, అవి ఎంతవరకు సమంజసం అన్నది ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ఇచ్చారు. జోరందుకున్న పార్టీల ప్రచారం 24 నుంచి కేసీఆర్ బహిరంగ సభలు, 25 నుంచి రాష్ట్రానికి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా తదితరులు. ఆంధ్రప్రభ కేసీఆర్ ఖబర్దార్, కూల్చేస్తామంటే ఊరుకుంటామా, ఉరికించి కొడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇక ఆ నలుగురిని మార్చేస్తారా, పెద్దపల్లి, నల్గొండ, మహబూబాబాద్, హైదరాబాద్ అభ్యర్థులపై సస్పెన్స్ అంటూ స్టోరీ ఇచ్చారు. హిందూ అంచనాల మించి ప్రత్యక్ష పన్ను వసూళ్లు, గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 17.7% పెరిగినట్లుగా కథనాన్ని ఇచ్చారు. ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన ఆపరేషన్లో 22 మంది మరణించారు వెస్ట్ బ్యాంక్లో. దక్కన్ క్రానికల్ మాల్దీవుల అధ్యక్షుడు మొయిజా పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. జపాన్కు చెందిన 2 సైనిక హెలికాప్టర్లు సముద్రంలో కూలిపోవడంతో 7 గల్లంతయ్యారు. న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ రాబోయే 5 రోజుల్లో ఎండలు తీవ్రం కానున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా ఐడిఎఫ్ బెటాలియన్పై అమెరికా ఆంక్షలు విధించడాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి ప్రధానంగా పత్రికలో ఇచ్చిన వార్తలు. వాటికి సంబంధించిన విశ్లేషణ.